హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చాలా హెల్దీ అయిన డ్రై ఫ్రూట్ లడ్డు చేయబోతున్నానండి. చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు, చాలా ఈజీ కూడా. అన్నీ ఉంటే మాత్రం నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ నేను యూజ్ చేస్తున్నాను. వాల్నట్స్, జీడిపప్పు అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాదం, ఇలా ముక్కలుగా కట్ చేసుకొని అన్నీ కొంచెం నెయ్యి వేసుకొని అన్నీ ఫ్రై చేసుకోవాలండి విడివిడిగా. బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన దాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అన్నీ విడివిడిగా ఫ్రై చేసుకోవాలి, బాగా ఫ్రై అవుతాయి. ఇది రోజుకు ఒక లడ్డు తిన్నా చాలండి. పిల్లలు చాలా వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతారు ఈజీగా. చాలా హెల్దీ కూడా ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు. మనం ఇంట్లో చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఏమీ కలపము. పంకిన్ సీడ్స్, నువ్వులు కూడా వేసానండి. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి బాగా. దీంట్లోనే డ్రై కిస్మిసెస్ కూడా వేసానండి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పక్కగా తీసి పెట్టుకోవాలి. దీంట్లోనే నేను కొబ్బరి కూడా వేసానండి. పచ్చి కొబ్బరిని కొంచెం బాగా ఆరబెట్టిన తర్వాత తీసుకొని ఇలా ఫ్రై చేశానండి. ఇవన్నీ కొంచెం చల్లారిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఖర్జూరాన్ని మనం మిక్సీకి వేసుకోవాలండి. అలా మిక్సీకి వేసుకొని ఇది కూడా కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, కొబ్బరి, నువ్వులు వాటన్నిటిలోకి ఇది వేసుకొని బాగా కలపాలండి. బాగా అన్నిటినీ గట్టిగా పిసుకుతా కలిపాము అంటే ముద్ద ఈజీగా వస్తుందండి. ఇలా కలుపుకున్న తర్వాత ముద్ద చేయడం చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా కనుక ట్రై చేసి రోజుకు లడ్డు పిల్లలకి ఇచ్చామంటే చాలా హెల్తీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారండి. డ్రై ఫ్రూట్స్ విడిగా తినడం కన్నా ఇలా ఈజీగా తింటారు పిల్లలు. మీకు కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.